హలో అక్కయ్య, ఇంట్లో ఉన్నావా అంటూ వాళ్ళ అక్కయ్య శ్రీవాణి ఇంటికి వచ్చాడు ఎస్ఐ మురళీధర్. ఇంట్లోనే ఉన్నారా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అంది శ్రీవాణి వంటగదిలోంచి బయటకు వస్తూ. ఫోన్ చేసావట, అర్జెంటుగా ఏదో మాట్లాడాలన్నావట అన్నాడు మురళీధర్. మురళీధర్ పోలీస్ యూనిఫామ్లో ఉన్నాడు. ఒడ్డు పొడుగు చక్కగా ఉన్నవాడు. పోలీసు ఉద్యోగానికి సరి అయిన రూపం అతనిది. కొంతకాలం కానిస్టేబుల్గా పనిచేసిన అతనికి ఇటీవలనే ఎస్ఐగా ప్రమోషన్ వచ్చింది. ఏం లేదురా, మొన్ననే ఇక్కడికి దగ్గరలోనే ఓ ఇంటి ప్లాట్ చూశాను. ప్లాటు చాలా బాగుంది, తీసుకుందాం అనిపిస్తోంది. ఆ ప్లాట్ అమ్ముతున్న వాళ్ళను గురించి నాకేమీ తెలియదు. ప్లాట్ అమ్మకాల విషయంలో చాలా మోసాలు ఉంటాయని చెప్పుకుంటున్నారు కదా. నువ్వోసారి ఆ ప్లాట్ అమ్ముతున్న వాళ్ళని గురించి ఎంక్వైరీ చేసి వాటిల్లో ఎలాంటి మోసం లేదని తెలిస్తే నాకు చెప్పు, తీసుకుందాం. మీ బావగారి సంగతి తెలుసు కదా, ఆయన ఆ ఊరు విడిచి సిటీకి రాడు, వ్యవసాయానికే అంకితమైపోయారు. నాకు ఇక్కడ ఎలాంటి సహాయం కావాలన్నా నువ్వే చెయ్యాలి అంది శ్రీవాణి. నువ్వు చెప్పాలా అక్కయ్య, నీకు చేయకపోతే ఎవరికి చేస్తాను? నువ్వే నాకు సర్వస్వం. ఆ ప్లాట్లు ఎక్కడున్నాయని, వాటిని అమ్ముతున్న ఎక్కడున్నాయి అవి, వాటిని అమ్ముతున్న వాళ్ళు ఎవరు, మొదలైన వివరాలు చెప్పక్కయ్యా. హైదరాబాద్ సిటీకి చాలా దూరంగా గట్కేసరి దగ్గర ఉప్పల్ దాటాక నారపల్లెని వస్తుంది. ఆ ఏరియా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. అక్కడే నరసింహారెడ్డి అని ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. అతడిదే ఇప్పుడు నేను చెప్పిన ప్లాటు. విఘ్నేశ్వర కన్స్ట్రక్షన్స్ పేరుతో వరంగల్ వెళ్ళే రోడ్డులో వాళ్ళ ఆఫీస్ ఉంది. ఇక్కడ మా ఇంటి పక్కనే ఉంటున్న సుమతికి నరసింహారెడ్డి దగ్గర బంధువు. మన సుమతే నాతో ఈ విషయం చెప్పి నన్ను ఆ ప్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపించింది. అక్కడున్న ప్లాట్లలో చాలా ప్లాట్లు అమ్ముడుపోయాయి, కొందరు ఇండ్లు కూడా కట్టుకున్నారు. ఆ ఏరియా నాకు చాలా నచ్చిందిరా. సిటీకి దూరంగా చాలా ప్రశాంతంగా ఉంది అంది శ్రీవాణి. ధర ఎంతని చెప్పారు అన్నాడు మురళి. ధర మనలాంటి వాళ్ళకు అందుబాటులోనే ఉందిరా. గజానికి 2000ట. 300 గజాల ప్లాట్లు 6 లక్షలు అయ్యేట్టుంది. మనం డబ్బులు చెల్లించగానే రిజిస్ట్రేషన్ చేసేస్తారట. ఇల్లు కట్టియమంటే కూడా వాళ్ళే కట్టిస్తారట అంది శ్రీవాణి. 6 లక్షలంటే నీ ఒక్కదానితో అవుతుందా అక్కయ్య? చూద్దాంరా, ఊరి దగ్గరున్న పొలంలో ఓ ఎకరం అమ్మేద్దాం అనుకుంటున్నాను. బావగారు ఒప్పుకుంటారా అక్కయ్య? ఆయనకు భూములంటే చాలా పిచ్చి కదా. ఆయనంత సులభంగా ఒప్పుకోడనుకో, కానీ ఎలాగైనా ఒప్పించాలి. పిల్లల్ని చదివించడం కోసమే నేను ఈ సిటీకి వచ్చి ఈ అద్దె కొంపలో ఉంటున్నాను కదా. ఆయనేమో తాత తండ్రులు సంపాదించి ఇచ్చిపోయిన భూమిని వదిలిపెట్టనని ఆ పల్లెటూరులో ఉండిపోయాడు. ఈ సిటీలోనే ఓ ప్లాట్ కొనుక్కుని ఓ ఇల్లు కట్టుకుంటే ఎంతకాలమైనా మన పిల్లల్ని చదివించుకుంటూ ఇక్కడే ఉండిపోవచ్చునని నాకు అనిపిస్తోంది. ఆ వ్యవసాయంతో ఏం గిట్టుబాటు అవుతున్నది? కొంత భూమి అమ్మేసి సిటీలోనే ఏదన్నా వ్యాపారం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుందామంటే మీ బావగారు ఒప్పుకోడు. నాకు ఇక్కడ చాలా ఖర్చు అవుతున్నది. ఎంతో కొంత నువ్వు సర్దాలని ఎంత మొత్తుకున్నా మీ బావగారు నాకు ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదు. నేనే ఇక్కడ కాలేజీలో చదువుకుంటున్న ఆడపిల్లల కోసం చిన్న మెస్ నడుపుతూ అంత ఇంత సంపాదిస్తూ నా 2 కొడుకులను చదివించుకుంటున్నాను. నాకు తెలియదా అక్కయ్య, నువ్వెంతో కష్టపడితే ఈ మహానగరంలో నువ్వు మన కిషోర్ను ప్రవీణ్ను చదివించుకోగలుగుతున్నావో. నీకేమి సహాయం చేయలేకపోతున్నానే అని నేను చాలాసార్లు ఫీల్ అవుతుంటాను. సరే అక్కయ్య, నేను నారపల్లికి వెళ్ళి ఆ నరసింహారెడ్డి అనే రియల్ ఎస్టేట్ యజమాని కలుస్తాను. నేను కూడా ఆ ప్లాట్స్ని చూస్తాను. ఎలాంటి మోసం లేదని తెలిస్తేనే నువ్వు ఆ ప్లాట్ని తీసుకుందు కానీ అంటూ మురళీధర్ లేచాడు. శారద, సుధీర్, రజని బాగున్నారా? మా ఇంటి వైపు వాళ్ళని ఓసారి తీసుకుని రాకూడదు? శారద రానే రాదు, ఫోన్ అయినా చేయదు అంది శ్రీవాణి. ఫోన్ ఎందుకు, వాళ్ళని ఒకసారి తీసుకొస్తాను అక్కయ్య అంటూ మురళీధర్ బయట పార్క్ చేసి ఉన్న తన మోటార్ సైకిల్ దగ్గరకు వచ్చాడు. నారపల్లి ఏరియా నాకు బాగా తెలుసక్కయ్యా. అక్కడ కొత్తగా చాలా హౌసింగ్ కాలనీలు ఏర్పడుతున్నాయి. నేను ఎంక్వైరీ చేశాక నిన్ను మళ్ళీ కలుస్తాను అంటూ మురళీధర్ మోటార్ సైకిల్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు.
ఓకే ఫ్రెండ్స్, నేను మళ్ళీ మిగతా కథని ఇప్పుడు చదివి వినిపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.